వందనాలు. అయ్యగారికి వందనాలు. వచ్చిన మీ అందరు కూడా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, అసలు అంటే నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు నేనేందో, ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏందో, నేనున్న పొజిషన్ ఏందో కూడా వీళ్ళందరూ కూడా తెలుసు. అంటే దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి మాత్రం తెలియదు. తెలియాలని చెప్తున్నా నేను. అయితే నా సాక్ష్యము, దేవుడు నాకు ఇచ్చిన పనిని, అంటే అది దేవుడు ఇచ్చిన పనే. నాకు ఒకప్పుడు నాకు పని లేకపోతే దేవుడు నాకు కలగజేసిండు. అయ్యగారు కూడా ప్రార్థన చేసి నీకు అల్లనే స్థిరంగా ఉంటుందమ్మని అయ్యగారు చెప్పినట్టుగానే నేను కూడా ఇప్పుడు అల్లనే చేస్తూనేమున్నా. వస్తూనేమున్నాయి ఆటంకాలు, పోతూనేమున్నాయి, పోతూనేమున్నాయి. దేవుడు మాత్రం అక్కడి నుంచి ఇంకా తీసేయలేదు. అయ్యగారు ఏమన్నాడు, నిన్నమన్నా కూడా ఇంకా నేను చేయలేను అయ్యగారు, నా వల్ల కాదు అని నేను చెప్పినప్పుడు, అమ్మ ఇంకా వేరే పని ఎత్తుకుతున్నావు కానీ కొంతకాలం ఆగు, నీకు టైం ఉంది, అల్లనే ఉందని అయ్యగారు అలాగనే చెప్పాడు. అట్లనే పోతూనే ఉన్నా. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఇసుకు అని, కానీ మనం ఎక్కడ స్థిరపడుతుంటేనే అక్కడ ఎక్కువ ఆటంకంలో మనకి సాతానుగాడు పెడతాడని మనం ఒక విధానంగా దేవుడు మాట్లాడినందుకు మనం తెలుసుకొని నిజంగానే మనం ఇక్కడ స్థిరపడదాం అనుకుంటే మనని స్థిరపడనేయకుండా ఎప్పుడులాగా ఎవరినో ఓలాగా మనని అంచివేసేలాగా లేపుతాడని నేను కూడా గ్రహించుకున్నా. అయితే నేను చాలా పోగొట్టుకున్నా. అంటే కొంతమందిని ఇట్లా కొన్ని డబ్బుల విషయం వల్ల, కొన్ని ఇంకా వేదో కానీ చాలా పోగొట్టుకున్నా. కానీ దేవుడు నేను పోగొట్టుకున్నాయన్నీ నాకు ఇచ్చిండు. ఎందుకంటే నేను మనుషుల మీద ఆధారపడి ఇప్పటికీ కూడా నాకు దేవుని తెలుసుకున్న కానించి కూడా మనుషుల మీద ఆధారపడి నేను ఎప్పుడూ లేను. ఏదైనా చేయని ఆయన వైపు చూసి నేను నడుస్తున్నాను. ఆయన తప్ప ఎవరు లేరు. కనీసం ఎంతమంది ఉన్నా కూడా నాకు ఉన్నదానిలాగా లేను. ఎంతోమంది ఉన్నారు నా బలం కూడా, కానీ వాళ్ళలాగా ఇప్పుడు వాళ్ళంతా ఉన్నారు అని నేను ఎన్నడూ వాళ్ళని చూసుకొని నేను ధైర్యము ఉండలేదు. కనీసం ఇప్పుడు నాకేమనంటే, నేను ఒకసారి మా ఆయన చనిపోయిన ఉన్న స్థితిలో కూడా, ఎందుకంటే అప్పుడు నన్ను ఎవరు కూడా ఆదరించలేదు. అయాల్లో కూడా ఈ దేవుని మందిరమే నన్ను ఆదరించింది. ఈ సన్నిధికి వచ్చిన విశ్వాసులు కూడా నన్ను ఆదరించారు. ఆ రోజు నిజంగా తోడబుట్టిన వాళ్ళు కూడా ఆ రోజు ఆదరించలేదు నన్ను, కానీ వీళ్ళందరూ కూడా నన్ను ఆదరించారు. ఈ మందిరము, ఇక్కడ ఉన్న విశ్వాసులు వచ్చిన వాళ్ళు ఆ స్థితిలో అప్పుడు నాన్న లేక, కనీసం ఒక శవాన్ని మేము పక్కన వేసుకొని పండడం మాకు అంత ధైర్యం లేక, ఏమి చేయాలో కూడా మాకు తెలియని పరిస్థితిలో కూడా ఒక అయ్యగారిని దేవుడు పంపించినట్టుగా ఆ చీకట్లో చిన్నపిల్లలు వేసుకొని అయ్యగారిని కనీసం మాతో పాటు అయ్యగారు ఉండి, మేము ఆ శవం పక్కల, అయ్యగారు పక్క, మేము పక్క, శవం పక్క, అమ్మలేదు. కనీసం తమ్ముడు ఉంటే ఆయనకు తెలియదు. చాలామంది ఉన్నారు. మా నాన్నగారి బలగం 6 ఉన్నారు. అన్న తమ్ముళ్ళు, మా అక్క, మా మేనత్తం, ఎవరు ఆ స్థితిలో పట్టించుకోలేదు. ఆ స్థితిలో మాత్రం తెలుసా నాకు అయ్యాల కూడా దేవుడిచ్చిన అయ్యగారు ఇవ్వచ్చు. ఇప్పటికి కూడా అయ్యగారి మీద ఆధారపడుతూ, దేవుడి మీద ఆధారపడుతూ, కనీసం ఏ సమస్య వచ్చినా కూడా కనీసం సరే మనకి ఎవరికి మాత్రం చెప్పనైతే చెప్పం, పెద్దదైతే అయ్యగారికి మాత్రం తెలుసు. అయ్యగారు దేవుని అడిగితే ఆయనకి ఏం చెప్తాడో ఆయన కూడా మళ్ళీ అలాగనే చెప్తాడు. చెప్పినట్టుగా ఎలా చెప్తాడో అలాగనే జరిగిపోతూనే ఉంది. కానీ ఇప్పటికి కూడా దేవుడు ఉండబట్టికనే, ఆయన నమ్మకబట్టికనే ఇంతకాలము ఇలాగా నా జీవితం సాగిపోతుంది. అందరూ అన్నారు, మా బిడ్డ పెళ్ళి కూడా అసలు చాలామంది అన్నారు, నీకు తినడానికి కూడా లేదు, నువ్వు ఎలా చేస్తావు అని అందరు చాలామంది అన్నారు. ఉండడానికి ఇల్లు లేదు, నువ్వు ఎట్లా చేస్తావు నీ బిడ్డ పెళ్ళను. కానీ నాకు అప్పుడప్పుడు వచ్చేది, ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆయనే చేస్తాడు, ఆయన చూసుకుంటాడు అది. కానీ దేవుడు అలాగనే చేసేది. అది కూడా నాకున్న పని కూడా ఇంకా అది కొంతకాలనే ఉందమ్మా, నువ్వు చూడాలనుకుంటే ఇంకా కొంతకాలం ఆగాలి, దేవుడు ఏం చెప్పట్లేదు అన్నాడు. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నా, వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. అందరూ అసలు ఆ సమస్యలు కూడా పోవాలని మీరు అందరూ ప్రార్థన చేయాలి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.